హాయ్ అండి, నమస్తే. ఈరోజు నుండి నేను ప్రఖ్యాత రచయిత రాబిన్ శర్మ గారు రచించిన ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం అనే పుస్తకాన్ని మీకు షేర్ చేస్తున్నానండి. ఈ పుస్తకంలో జాన్ అనే అతను ఈ కథనంతా కూడా నెరేట్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ పుస్తకంలోకి వెళ్ళిపోదాం. ఇందులో మొత్తం 13 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటి అధ్యాయం మేలుకొలుపు. కిక్కిరిసిన కోర్టు గదిలో అతను కుప్పకూలిపోయాడు. దేశంలోనే అతి ప్రఖ్యాతి చెందిన న్యాయవాదుల్లో అతనొకడు. న్యాయస్థానంలో తన విజయాలకు ఎంత సుప్రసిద్ధుడో అతని స్థూలకాయం ధరించే $3000 ఇటాలియన్ సూటుకు కూడా అంతే. అలాంటి వ్యక్తి కుప్పకూలిపోవడం చూసి నేను దిగ్భ్రాంతితో చేష్టలుడిగిపోయాను. ఆ మహానుభావుడు జూలియన్ మాంటెల్ నేల మీద నిస్సహాయుడైన బాలుడిలా పొర్లుతూ చెమట కారుస్తూ వణుకుతున్నాడు. ఆ క్షణం నుంచి ప్రతిదీ స్లో మోషన్లో కదులుతున్నట్లుగా ఉంది. భగవాన్, జూలియన్కు ఏదో ఘోరం జరిగిపోయింది. అతని అసిస్టెంటు అందరూ చూస్తున్నదాన్నే మాటల్లో చెప్పింది. న్యాయమూర్తి కూడా కాసేపు హతాశురాలై తర్వాత తన వద్ద ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న ఫోన్లో ఏదో చెప్పింది. నా మటుకు నేను అలా నిర్ఘాంతపోయి నించోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఓ పిచ్చి వెధవా, ఇప్పుడే చావకు, అప్పుడే చచ్చిపోయే సమయం రాలేదు. ఇలా చావడం నీకు తగదు అనుకున్నాను. అంతవరకు శిలాప్రతిమలా నించుండిపోయిన కోర్టు జవాను ఒక్కసారి కార్యాచరణకు దిగి పడిపోయిన అతనికి ప్రథమ చికిత్స చేశాడు. జూలియన్ అసిస్టెంటు అతని ఎర్రబడిన మొహంపైకి తన ముంగురులు పడేలా మీదికి వంగి అతన్ని ఓదారుస్తూ మాట్లాడుతోంది. అతనికి ఇవేమీ వినిపించి ఉండవు. నాకు జూలియన్ 17 సంవత్సరాల నుంచి తెలుసు. నేను అతని శిక్షణ కోసం ఎంపిక చేసుకున్న ఒక విద్యార్థిని మాత్రమే. జూలియన్ అసాధారణమైన తెలివితేటలు గలవాడు, అందగాడు, నిర్భీతికి పేరు పెట్టిన న్యాయవాది. నేను ఒకరోజు రాత్రి ఆలస్యంగా పని ముగించుకొని ఆయన గదివైపు వెళ్తున్నప్పుడు అక్కడ అతని డెస్క్ మీద ఉన్న ఒక కొటేషన్ చూడ్డం నాకిప్పటికీ గుర్తే. విన్స్టన్ చర్చిల్ మాటల్ని ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోవడంలో జూలియన్ వ్యక్తిత్వం అర్థమవుతుంది. అదేమంటే, మన భవిష్యత్తుకు మనమే బాధ్యులమని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మన ఎదుట ఉన్న పని మన శక్తికి మించిందేమీ కాదు. దానిలో ఎదురయ్యే కష్టనష్టాలు మన సహన శక్తికి అతీతమైనవి కావు. మన లక్ష్యం, మన విజయ సంకల్పంపై నమ్మకం ఉన్నంతకాలం మనకు గెలుపు తథ్యం. జూలియన్ కబుర్ల మనిషి కాదు, కార్యసాధకుడు. అతను చాలా కష్టపడి పనిచేస్తాడు. తన వృత్తిలో విజయం కోసం రోజు 18 గంటలు పనిచేస్తాడు. అతని పితామహుడు ప్రముఖ సెనేటర్ అని, అతని తండ్రి ఫెడరల్ కోర్టులో చాలా గౌరవనీయమైన న్యాయమూర్తి అని ఇతరుల ద్వారా తెలుసుకున్నాను. అతను డబ్బున్నవాడు. అతని నుంచి ఇతరులు ఎక్కువ ఆశిస్తారు. అయితే అతనిలో ఒక్క గుణం ఉంది. అతని వ్యవహార శైలి అతనిదే. తన పద్ధతిని అతడు వీడడు. న్యాయస్థానంలో అతని నాటకీయత అందరూ ఎరిగిందే. తరచూ ఈ నాటకీయత పత్రికల తొలిపుటల్లోకి ఎక్కింది. ధనికులకు చట్టంతో ఆడుకోగల చతురుడు కావలసినప్పుడల్లా ఇతన్నే ఆశ్రయిస్తారు. అతని వ్యక్తిగత జీవితం కూడా బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. అర్ధరాత్రి వేళ రెస్టారెంట్లకు అందమైన యువతులతో వెళ్లడం, తన వినాశక బృందంగా అతనే చాటుకునే మిత్రులతో అతి తాగుడు పార్టీలు చేసుకోవడం అందరికీ తెలిసినవే. ఆ వేసవిలో అతను తీసుకున్న హత్యా కేసులో నా సహాయం ఎందుకు ఎంచుకున్నాడో నాకు ఈనాటికి తెలీదు. అతను చదువుకున్న హార్వర్డ్ న్యాయ కళాశాలలోనే నేను చదువుకున్నప్పటికీ నేనేం అంత గొప్ప విద్యార్థిని కాను. నా వంశం ఎలాంటి అభిజాత్యం కలదీ కాదు. మా నాన్న నౌకాదళంలో పనిచేసిన తర్వాత ఒక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. మా తల్లి బ్రాంక్స్లో చాలా సాదాసీదా జీవితాన్ని గడిపింది. హత్యా కేసుల్లోనే అత్యంత ఉత్కంఠాభరితమైన కేసుగా పరిగణించి అందులో అతనితో కలిసి పనిచేసే అదృష్టం కోసం అందరూ ఎదురుచూస్తుండగా అలాంటి కేసులో అతను నన్ను ఎంచుకున్నాడు. తనకు నాలో ఉన్న ఆకలి నచ్చిందని అతను చెప్పాడు. మేము ఈ కేసు గెలిచామని వేరే చెప్పక్కర్లేదు.
తన భార్యను కిరాతకంగా చంపాడన్న ఆరోపణ ఎదుర్కొన్న ఆ ముద్దాయి ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అది అతని అంతరాత్మ అతన్ని అలా తిరగనిస్తే. ఆ వేసవిలో నేను నేర్చుకున్నది చాలా ఉంది. అంటే కేవలం ఏ సందేహమూ లేని చోట ఎలా అనుమానం రేకెత్తించవచ్చు అనే విషయంలో పాఠం కాదు. అది ఏ న్యాయవాదైనా చేయగలడు. కానీ ఇది విజయం సాధించడం వెనుక ఉన్న మానసిక స్థితికి సంబంధించినది. ఒక అద్భుతమైన న్యాయ నిపుణుడిని దగ్గరగా చూసే అదృష్టం అది. ఈ అవకాశాన్ని నేను జుర్రుకున్నానంటే బాగుంటుంది. జూలియన్ ఆహ్వానంపై నేను ఆ సంస్థలో అసోసియేట్గా చేరాను. మా ఇద్దరి మధ్య శాశ్వత స్నేహబంధం ఏర్పడింది. అతని వద్ద అసిస్టెంటుగా పనిచేయడం అంత సులభం కాదని నేను ఒప్పుకోక తప్పదు. ఎన్నోసార్లు నిస్పృహ, విసుగు కలిగేవి. అర్ధరాత్రి ఇద్దరం అరుచుకోవడం మామూలే. అతను చెప్పినట్టే చేయాలి, లేదంటే నా మార్గం నేను చూసుకోవాలి. తను తప్పు చేయగలడని అతను అనుకోడు. ఇంత అహంభావిగా కనిపించినా ఇతరుల పట్ల దయ అతనిలో మెండుగా ఉండేది. నేను న్యాయ కళాశాలకు వెళ్లే ముందే పెళ్ళైనా నా భార్యను ఇంకా వధువనే పిలుస్తాను. అతనెంత బిజీగా ఉన్నా నా వధువు గురించి అడగడం మానేవాడు కాదు. మరో విద్యార్థి ద్వారా నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలుసుకొని జూలియన్ నాకు మంచి ఉపకార వేతనం వచ్చేలా ఏర్పాటు చేశాడు. అందరితోనూ పోట్లాటలు పెట్టుకునేవాడన్నది, విచ్చలివిడిగా తిరిగేవాడన్నది నిజమే. కానీ తన మిత్రులను మాత్రం అతను నిర్లక్ష్యం చేసేవాడు కాదు. అతనితో నిజమైన సమస్య ఏమిటంటే పని అంటే అతనికి ఉన్మాదమే. తొలి సంవత్సరాల్లో సంస్థ మంచి కోసం కష్టపడక తప్పదనే సాకుతో రాత్రింబవళ్లు పనిచేస్తున్నట్టు చెప్పేవాడు. వచ్చే శీతాకాలంలో నెల రోజుల సెలవు మీద కేమాన్స్కు వెళ్తాలే అని అనేవాడు. అయితే రోజులు గడిచే కొద్దీ జూలియన్ ప్రతిష్ట వ్యాప్తి చెంది అతనికి పనిభారం ఎక్కువైంది. కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడేవి. మంచి సవాలు ఎదురైనప్పుడు వెనుకంజ వేసే స్వభావం లేని జూలియన్ ఉత్సాహంగా కేసులు చేపట్టి పనిభారం పెంచుకునేవాడు. అరుదుగా విశ్రాంతి తీసుకునేటప్పుడు నాతో తను రోజుకు 2 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే ఏదో తప్పు చేసినట్టు ఫీలవుతానని చెప్పాడు. క్రమంగా అతను ఒక విధమైన ఆకలితో దహించుకుపోతున్నాడని నాకు అర్థమైంది. అది మరింత ప్రతిష్ట, మరింత వైభవం, మరింత ధనం కోసం కలిగే ఆకలి. అందరూ ఊహించినట్టుగానే జూలియన్ గొప్ప విజయం సాధించాడు. ఎంతో మంది కలలు కనేవన్నీ అతను సంపాదించాడు. అసాధారణమైన పేరు ప్రఖ్యాతలు, కోట్లలో సంపాదన, అత్యంత ప్రసిద్ధులు నివసించే ప్రాంతంలో విశాలమైన భవనం, తన స్వంతానికి విమానం, వేసవి విడితికి ఒక ద్వీపంలో వసతి గృహం, వీటన్నింటికంటే అతను ఎంతో మోజుపడి కొనుక్కున్న ఎర్రని ఫెరారీ కారు. అతని పరిస్థితి అందరూ అనుకునేంత గొప్పగా లేదని బహుశా అందరికంటే ముందు నేనే గ్రహించాను. అంటే నేను అందరికంటే తెలివిగలవాణ్ణని కాదు. అతనితో అందరికంటే ఎక్కువ సమయం గడిపింది నేనే కాబట్టి ఆ వాలకం మొదట నాకే అర్థమైంది. ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవాళ్లం కనుక మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లం. అసలు పనివేగం కాస్త తగ్గడమనే మాటే లేదు. ఒకదాని వెంట ఒకటి, ఒకదాన్ని మించి మరో కేసు వస్తూనే ఉండేవి. ఎంత బాగా వాదనకు సిద్ధమైనా జూలియన్కు అసంతృప్తిగానే ఉండేది. దేవుడు దయతల్చక న్యాయమూర్తి ఈ మాట అడిగితే ఏం చెప్పాలి? మా అధ్యయనంలో లోపాలుంటే ఎలా? ఒకవేళ న్యాయస్థానంలో కారు హెడ్లైట్ల వెలుగులో బిక్కచచ్చిపోయిన లేడిపిల్లలా నేను ఊహించని పరిణామం ఎదురై అవాక్కైపోతేనో? ఇన్ని అనుమానాలు ప్రకటించేవాడు. అందుకే మేము మా శక్తికి మించి నిరంతరం శ్రమపడుతూనే ఉండేవాళ్లం. నేను కూడా అతనిలా పని రాక్షసుడినైపోయాను. యావత్తు ప్రపంచం తమ కుటుంబాలతో హాయిగా కాలం గడుపుతున్న సమయంలో మేము కాలానికి బానిసలమై ఒక పెద్ద భవనపు 64వ అంతస్తులో కూర్చుని ప్రపంచాన్ని మా గుప్పెట్లో పెట్టుకున్నామని అనుకుంటూ గొప్ప విజయం సాధించేస్తున్నామన్న భ్రమలో జీవించేవాళ్లం. జూలియన్తో కాలం గడిపే కొద్దీ అతను తన శక్తిని పరీక్షించుకుంటున్నాడని నాకనిపించేది. అతనికి మృత్యువాంఛ ఉందేమోనని కూడా అనిపించేది. ఎంతకీ సంతృప్తి చెందేవాడు కాదు. చివరికి అతని వివాహం భగ్నమైంది. అతనికి తండ్రికి మధ్య మాటలు నిలిచిపోయాయి.
డబ్బుతో కొనగల ప్రతి వస్తువు అతనికి అందుబాటులో ఉన్నా అతను ఆశించింది పొందలేకపోయాడు. ఆ లోటు అతని మనోజగత్తులోనూ, భౌతిక జీవితంలోనూ, ఆధ్యాత్మిక భావనలోనూ స్పష్టంగా కనిపించింది. 53 ఏళ్ల వయసులో జూలియన్ 70 దశకంలో అడుగుపెట్టిన వాడిలా ఉండేవాడు. అతని జీవిత దృక్పథం, జీవనశైలి వల్ల అప్పుడే అతని మొహంలో ముడతలు వచ్చేశాయి. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఖరీదైన ఫ్రెంచి హోటళ్లలో భోజనాలు చేయడం, క్యూబా సిగార్లు కాల్చడం, గ్లాసుల కొద్దీ మందు సేవించడం వల్ల అతను దారుణంగా బరువు పెరిగాడు. తరచూ తను అలసటగా, అనారోగ్యంగా ఫీల్ అవుతున్నానని, అలా ఫీల్ అవ్వడం తనకు ఇంకా చాలా అలసట, చికాకు కలిగిస్తున్నాయని అనేవాడు. అతను నవ్వే అలవాటును కూడా కోల్పోయాడు. అతనిలో ఒకప్పుడున్న ఉత్సాహం స్థానంలో ఇప్పుడు మరణ సదృశమైన గాంభీర్యం కనిపిస్తున్నది. అతని జీవితంలో ఒక ప్రయోజనం, లక్ష్యం అంటూ లేకుండా పోయాయని నాకనిపించింది. అన్నింటికంటే పెద్ద విషాదం, న్యాయస్థానంలో కూడా అతను తన పూర్వ వైభవాన్ని కోల్పోవడం. ఇంతకు పూర్వం తన అద్భుత వాదనా పటిమతో అందర్నీ ముగ్ధుల్ని చేసిన జూలియన్ ఇప్పుడు గంటల కొద్దీ ప్రస్తుత కేసుకు సంబంధం ఉన్నవి, లేనివి, విసుగు కలిగించే కథలు, కేసులు అదే పనిగా చెబుతూ గడపటం మొదలుపెట్టాడు. తన ప్రత్యర్థి న్యాయవాది లేవదీసిన అభ్యంతరాలను ఇదివరకు హుందాగా స్వీకరించిన అతను ఇప్పుడు అదే పరిస్థితిలో తనను గొప్ప మేధావిగా పరిగణించే న్యాయమూర్తులకు కూడా కోపం వచ్చేలా వ్యంగ్యం, ద్వేషం ప్రకటించడం ప్రారంభించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జూలియన్ జీవన దీపం అల్లల్లాడడం ప్రారంభమైంది. కేవలం అతని మితిమీరిన పని రాక్షసత్వమే ఈ పరిణామానికి కారణమని అనుకోను. అది అంతకంటే లోతైన విషయం, దాదాపు ఆధ్యాత్మికమని చెప్పవచ్చు. తను చేస్తున్న పని పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని, అసలు అదొక రకమైన శూన్యం తనలో ఏర్పడిపోయిందని నాతో దాదాపు రోజూ అనేవాడు. న్యాయవాద వృత్తిలోకి తన కుటుంబ ప్రోద్బలంతో ప్రవేశించిన యువకుడిగా తను ఆ వృత్తిని ఎంతో ఇష్టపడేవాడినని అతను అనేవాడు. చట్టంలో ఇమిడి ఉన్న సంక్లిష్టతలు, మేధోపరమైన సవాళ్లు తనను ఉత్తేజపరిచి ఆకర్షించేవని చెప్పేవాడు. సమాజంలో మార్పు తీసుకురావడంలో చట్టానికున్న ప్రభావం, శక్తి తనకు ప్రేరణ కలిగించేవని చెప్పాడు. ఆనాటికి అతను కనెక్టికట్కు చెందిన ధనిక యువకుల కంటే కొంత ఆదర్శ భావాలున్నవాడు. సామాజికాభివృద్ధిలో, ఇతరులకు సాయపడటంలో తన ప్రతిభను వినియోగించాలన్న తాపత్రయం ఉన్నవాడు. ఈ దర్శనమే అతని జీవితానికి ఒక అర్థాన్నిచ్చింది. అతనికి ఒక లక్ష్యాన్ని చూపింది. అతనిలో ఆశను చిగిర్చింది. జూలియన్ జీవితం పతనం కావటానికి అతని జీవనశైలి, వృత్తి మాత్రమే కాక వేరే కారణాలు కూడా ఉన్నాయి. నేను అతని సంస్థలో చేరకముందు అతని జీవితంలో ఏదో విషాదకరమైన సంఘటన జరిగింది. అది ఎవరికీ చెప్పుకోలేని సంఘటన అనడం మినహా నా సీనియర్ల నుంచి నేను ఇంకేమీ రాబట్టలేకపోయాను. నోటి దురుసుకు పేరు పొందిన తాగుబోతు, జూలియన్ సంస్థలో భాగస్వామి అయిన హార్డింగ్ కూడా ఈ విషయంలో మాత్రం తను పెదవి విప్పనని అన్నాడు. ఈ కటిక రహస్యం ఏదైనా కానీ జూలియన్ పతనానికి పరోక్షంగా కారణమైందని నాకనిపించేది. నాకు అది తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రమే కాదు, చేతనైతే అతనికి సహాయం చేయాలన్న ఆకాంక్ష ఉంది. అతను కేవలం నా గురువు మాత్రమే కాదు, నాకు అతి సన్నిహిత మిత్రుడు కూడా. సరిగ్గా ఈ సమయంలో ఈ సంఘటన జరిగింది. జూలియన్కు వచ్చిన గుండె నొప్పి అతన్ని మళ్లీ ఈ మర్త్యలోకానికి సన్నిహితుణ్ణి చేసింది. ఆ సోమవారం ఉదయం 7వ నంబరు కోర్టు గదిలో ఎన్నో హత్య కేసులు గెలిచిన నేలపైనే అతను ఒరిగిపోయాడు. ఇక్కడితో 1వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. విలక్షణ అతిథి. సంస్థ సభ్యులకు అది అత్యవసర సమావేశం. ప్రధాన గదిలోకి ప్రవేశిస్తుండగానే ఏదో గంభీరమైన సమస్యను చర్చించబోతున్నామని నాకర్థమైంది. వృద్ధుడైన హార్డింగ్ మొదట ప్రసంగించాడు. నేనిప్పుడు మీకు చెప్పబోయేది నిజంగా దుర్వార్తే. జూలియన్ మాంటెల్ నిన్న ఎయిర్ అట్లాంటిక్ కేసు వాదిస్తుండగా గుండె నొప్పి వచ్చింది. ప్రస్తుతం అతను ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు. పర్వాలేదు, పరిస్థితి స్థిరంగానే ఉంది. త్వరలో కోలుకుంటాడని డాక్టర్ చెప్పాడు. అయితే జూలియన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు.
అది మీరందరూ తెలుసుకోవలసినది. అతను మన సంస్థను వదిలిపెట్టేశాడు. అసలు న్యాయవాద వృత్తినే వదిలేశాడు. ఇక ఎప్పటికీ తిరిగిరాడు. నేను నిర్ఘాంతపోయాను. అతనికి ఏవో సమస్యలున్నాయని తెలుసు కానీ పూర్తిగా మమ్మల్ని వదిలి వెళ్తాడని అనుకోలేదు. పైగా ఇన్నాళ్ళు ఇంత కలిసిమెలిసి ఉన్న నాతో మాట మాత్రంగానైనా చెప్పాలని అతనికి అనిపించలేదు. నేను ఆస్పత్రికి వెళ్ళినప్పుడు కూడా నన్ను చూడ్డానికి అతను ఒప్పుకోలేదు. నేను కనిపిస్తే చాలు అతను నిద్రపోతున్నాడని డిస్టర్బ్ చేయకూడదని నర్సులు చెప్పేలా ముందే ఆదేశాలుండేవి. నాతో టెలిఫోన్లో మాట్లాడడానికి కూడా అతను ఇష్టపడలేదు. బహుశా అతను మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్న జీవితానికి నేను ప్రతినిధిని కాబట్టేమో, ఎవరికి తెలుసు. ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ప్రవర్తన నన్నెంతో గాయపరిచింది. ఈ సంఘటన జరిగి 3 ఏళ్లయ్యింది. జూలియన్ ఏదో యాత్ర పేరిట భారతదేశానికి వెళ్ళాడన్నది నేనతని గురించి విన్న చివరి వార్త. తన జీవితాన్ని సరళం చేసుకోవాలని అనుకుంటున్నాడని, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తున్నాడని, ఆ వేదభూమిలో అవి దొరుకుతాయని ఆశిస్తున్నాడని అతను తన భాగస్వామి ఒకరితో చెప్పాడని తెలిసింది. తన భవనాన్ని, విమానాన్ని, ప్రైవేటు ద్వీపవసతిని అమ్మేశాడు. తన ఫెరారీ కారును కూడా అమ్మేశాడు. జూలియన్ మాంటెల్ అనే భారతీయ యోగి. దైవం చాలా చిత్రంగా వ్యవహరిస్తుంది అనుకున్నాను. ఈ 3 ఏళ్లలో నేను అతిగా పనిచేసే యువ న్యాయవాది దగ్గర నుంచి అపనమ్మకం పెరిగిన ప్రౌఢ న్యాయవాదినయ్యాను. నాకిప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. చివరికి నేను కూడా జీవితానికి అర్థమేమిటన్న అన్వేషణలో పడిపోయాను. దీనికి ముఖ్య కారకులు నా పిల్లలనుకుంటా. నా ప్రాపంచిక దృష్టిని, దానిలో నా పాత్ర పట్ల నా వైఖరిని వాళ్ళు మార్చేశారు. మా నాన్న అన్న మాట నిజం. జాన్, నువ్వు మరణశయ్యపై ఉన్నప్పుడు ఆఫీసులో ఇంకా సమయం గడిపి ఉండవచ్చే అని ఎప్పుడూ అనుకోవు. కనుక నేను ఇంటి దగ్గర మరింత సమయం గడపడం ప్రారంభించాను. హాయైన సాధారణమైన జీవితంలో స్థిరపడ్డాను. రోటరీ క్లబ్లో చేరి నా భాగస్వాములను, క్లయింట్లను ఆనందపరచటానికి శనివారాలు గోల్ఫ్ ఆడడం మొదలుపెట్టాను. కానీ ఒక్క విషయం మీకు చెప్పాలి. నేను ఏకాంతంగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు జూలియన్ ఏమయ్యాడు, ఇన్నేళ్లలో అతను ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తూనే ఉన్నాను. బహుశా అతను భారతదేశంలోనే స్థిరపడ్డాడేమో. అది ఎంత వైవిధ్యభరితమైన ప్రదేశమంటే అతనిలాంటి అవిశ్రాంత మనస్కుడికి కూడా పనికి వస్తుంది. లేక నేపాల్లో పర్వతారోహణ చేస్తున్నాడా, కేమాన్స్లో స్కూబా డైవింగ్ చేస్తున్నాడా? ఒకటి మాత్రం నిజం, అతను మళ్ళీ న్యాయవాద వృత్తి జోలికి వెళ్ళలేదు. తను న్యాయవాద వృత్తి నుంచి విరమించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవరికీ అతని నుంచి ఒక్క పోస్ట్ కార్డు కూడా అందలేదు. 2 నెలల క్రితం నా ప్రశ్నలకు తొలి సమాధానం లభించింది. నేను ఆ రోజుకు నా చివరి క్లయింట్తో బిజీగా గడిపిన తర్వాత నా చురుకైన అసిస్టెంట్ జెనివీవ్ నా గదిలోకి తొంగి చూసింది. నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు జాన్. చాలా అత్యవసరమట. నిన్ను చూడందే వెళ్లరట. నేను వెళ్ళిపోతున్నాను జెనివీన్, అసహనంగా అన్నాను. హామిల్టన్ కేసు వాదన సిద్ధం చేసుకోవాలి. ఈలోగా కాస్త టిఫిన్ తిని వెళ్తాను. ఇప్పుడు ఎవర్నీ చూసే టైం లేదు. తక్కిన వాళ్లలా ఇతన్ని కూడా అపాయింట్మెంట్ తీసుకొని రమ్మని చెప్పు. మరీ మొండికేస్తే సెక్యూరిటీకి అప్పగించు. కానీ నిన్ను చూసి తీరాల్సిందేనంటున్నాడు. కాదంటే ఒప్పుకునేట్టు లేడు. ఒక్క క్షణం నేనే సెక్యూరిటీని పిలవనా అనుకున్నాను. కానీ నిజంగా ఏదైనా అత్యవసరమైన పనేమోనని అనుమానం వచ్చి కాస్త ఉదారంగా ఉందామనుకున్నాను. సర్లే, అతన్ని లోపలికి పంపు. నాకు కొత్త కేసు రావడం కూడా మంచిదేగా అన్నాను. నా గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. తలుపు పూర్తిగా తెరవగానే నా ముందు 30 ఏళ్లు పైబడిన ఒక చిరునవ్వులు చిందుస్తున్న వ్యక్తి నించుని ఉన్నాడు. అతను పొడుగ్గా, సన్నగా, కండపుష్టితో ఉన్నాడు. అతని నుంచి శక్తి ఉప్పొంగుతోంది. నేను న్యాయ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు నాతో కలిసి చదువుకున్న కొందరు ధనిక యువకులు గుర్తుకు వచ్చారు. వాళ్లకు పరిపూర్ణమైన కుటుంబాలు, పరిపూర్ణమైన ఇళ్ళు, అత్యుత్తమ కార్లు, అద్భుత చర్మ సౌందర్యం ఉండేవి. ఈ అతిథికి అందమైన యవ్వన శోభ మాత్రమే కాదు ఉన్నది, వాటికి మించిన ఒక ప్రశాంతత, దైవ సన్నిధిలో మనం ఉన్నామన్న భావన కలిగించే శాంతం
అతనిలో ఉన్నాయి. ముఖ్యంగా అతని కళ్ళు, లోతైన చురుకైన ఆ నీలి కళ్ళ చూపులు, నునులేత చర్మంపై మొదటిసారి రేజర్ కదులాడినట్లు నా మొహాన్ని పరికించాయి. నా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మరో కొత్త న్యాయవాదేమో అనుకున్నాను. అసలు అతనలా నించుని నాకేసి ఎందుకు చూస్తున్నాడు? కొంపదీసి పోయిన వారం నేను గెలిపించిన విడాకుల కేసులోని భార్య మొగుడు కాదు కదా ఇతను? నేను నిజంగానే సెక్యూరిటీ గార్డుని పిలవాల్సింది. బుద్ధుడు తను మెచ్చిన శిష్యుడిని చూసినట్లు అతనింకా నాకేసి అలాగే తదేకంగా చూస్తున్నాడు. ఇలాంటి ఇబ్బందికరమైన కొన్ని క్షణాలు గడిచాక అతను సాధికారికమైన కంఠస్వరంతో మాట్లాడి నన్ను ఆశ్చర్యపరిచాడు. అతిథుల్ని పలకరించే పద్ధతి ఇదేనా జాన్? ముఖ్యంగా నీకు న్యాయవాద వృత్తిలో తెలియాల్సిందల్లా నేర్పించిన వ్యక్తితో మాట్లాడే విధానం ఇదేనా? ఈ వృత్తి రహస్యాలు నేను నాలోనే దాచుకోవాల్సింది అతను నవ్వుతూ అన్నాడు. నా కడుపులో నుంచి ఒక అవ్యక్త భావన తన్నుకొచ్చింది. తేనెలా మృదువుగా ఉంటూనే చురుగ్గా ఉండే ఆ కంఠస్వరాన్ని గుర్తుపట్టాను. నా గుండె వేగంగా కొట్టుకుంది. జూలియన్, నిజంగా నువ్వేనా? నేను నమ్మలేకుండా ఉన్నాను. నిజంగా నువ్వేనా? అతను పగలబడి నవ్వేసరికి నా సందేహాలు పటాపంచలయ్యాయి. ఈ యువకుడు మరెవరో కాదు, భారతీయ యోగిగా మారిపోయిన నా మిత్రుడు జూలియన్ మాంటెల్. అతనిలో వచ్చిన ఈ అసాధారణ పరిణామానికి నిశ్చేష్టుణ్ణి అయ్యాను. ఆ దయ్యం లాంటి అనారోగ్యపు తెల్లదనం, రోగాన్ని సూచించే ఆ దగ్గు, నిర్జీవమైన ఆ కళ్ళు, నా మాజీ సహచరుడి రూపం మాయమయ్యింది. అతన్ని సంతకాలుగా మారిన వయసుకు మించిన ముదుసలితనం, నిస్తేజమైన భావప్రకటన మాయమయ్యాయి. నా ఎదుట ఉన్న వ్యక్తి అద్భుతమైన ఆరోగ్యంతో, కాంతివంతమైన ముఖ కవళికలతో వెలుగుతున్నాడు. అతనిలోని సాధారణ శక్తిని మెరుస్తున్న ఆ కళ్ళు సూచిస్తున్నాయి. దానికంటే ముఖ్యంగా అతనిలో ఒక ప్రశాంతత వెల్లివిరుస్తోంది. అతనికేసి తదేకంగా చూస్తూ ఉంటేనే నాలో గొప్ప శాంతి కలుగుతోంది. అతనిప్పుడు ఆందోళనాభరితుడైన టైప్ ఏ న్యాయ సంస్థ సీనియర్ భాగస్వామి కాడు. నా ముందున్న వ్యక్తి యవ్వనంతో గొప్ప శక్తిని ప్రతిబింబిస్తూ, చిరునవ్వుతూ, మార్పుకు నమూనాగా ఉన్నాడు. ఇక్కడితో 2వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 3వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.